దద్దరిల్లిన ఇస్ఫహాన్ అట. ఇస్ఫహాన్ అనే ప్రాంతం ఇరాన్లోని ఇస్ఫహాన్లో అణు అండ్ చమురు శుద్ధి కేంద్రాల మీద అమెరికా విరుచుకుపడింది బాంబులతో. ఇరాన్లో అణు కేంద్రం, ఆయుధ నిల్వలు ఉన్న ప్రాంతం అట అది ఇస్ఫహాన్. ఆ ప్రాంతం మీద దాడి చేసింది. బంకర్ బస్టర్లతో విరుచుకుపడ్డ అమెరికా కువైట్ చమురు ట్యాంకర్ పైన ఇరాన్ ప్రతిదాడి చేసింది. సో వాళ్ళు ఏంటంటే ఇటు గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ దాడి చేస్తున్నది. సో అందులో భాగంగా కువైట్లో ఉన్న చమురు ట్యాంకర్ మీద దాడి చేసింది. మరింత ఉగ్రరూపం దాల్చిన పశ్చిమాసియా, శాంతి ప్రణాళిక రూపొందించిన చైనా అండ్ పాకిస్తాన్. పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ ప్రధాన అణుక్షేత్రాలు ఉన్న ఇస్ఫహాన్పై అమెరికా మంగళవారం భారీ ఎత్తున దాడి చేసింది. దీంతో ఆకాశంలో ఒక భారీ అగ్నిగోళం కనిపించింది. ఇస్ఫహాన్లో ఆయుధ నిల్వలు ఉన్న ఒక డిపో పైన 2000 పౌండ్ల బంకర్ బస్టర్లతో అగ్రరాజ్యం దాడి చేసింది. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగినాయి. అటు పర్షియన్ గల్ఫ్లో కువైట్ చమురు ట్యాంకర్ పైన ఇరాన్ ప్రతిదాడికి పాల్పడింది. తమకు సహకరించని దేశాలు సొంతంగా చమురు ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించారు. అంటే అయితే అమెరికాకు సహకరించండి, లేకపోతే మీరు ప్రత్యామ్నాయ అంటే ఈ చమురు నిల్వలు ఎక్కడి నుంచి అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో మాకు సహకరిస్తే మీకు బెటర్గా ఉంటుంది, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని చెప్తున్నారు. మరోపక్క కాస్త ముందుగానే యుద్ధాన్ని ఆయన ఆపేస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా దాడి వీడియోను ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేసిండు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతికి వీలుగా దాడుల్ని తక్షణం ఆపాలని చైనా, పాకిస్తాన్ ప్రతిపాదించినాయి. ఆల్రెడీ ఈజిప్ట్ కానీ ఇట్లా కొన్ని తుర్కియో కానీ ఇట్లాంటి కొన్ని కంట్రీస్కి సంబంధించిన విదేశాంగ మంత్రులు పాకిస్తాన్లో మొన్న ఆదివారం సమావేశమై శాంతి చర్చల దిశగా ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం చేశారు. కానీ అది కూడా కుదరలే. అగ్రరాజ్యానికి షాక్ ఇస్తున్న దేశాలు. ఇరాన్ పైన యుద్ధం కొనసాగిస్తున్న అమెరికాకు కొన్ని దేశాలు షాక్ ఇస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనే అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసేయడానికి ఇటలీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. ఇటీవల స్పెయిన్ సైతం ఇదే తరహా ప్రకటన చేసింది. ఇరాన్పై దాడుల్లో జోక్యం చేసుకోవడానికి ఈ దేశాలు నిరాకరిస్తున్నాయి అన్నమాట. సో అందుకే వాళ్ళ దేశం నుంచి అమెరికాకు సంబంధించిన వైమానిక దళాలు విమానాలు కానీ ఏమైనా వెళ్ళడానికి ఆయా దేశాలు నిరాకరిస్తున్నాయట. మా దేశం నుంచి వెళ్ళొద్దు అని చెప్తున్నాయి. సిసిలీలోని తమ కీలక వైమానిక స్థావరాన్ని అమెరికా విమానాలు ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్టు ఇటలీ ప్రకటించింది. పశ్చిమాసియాకు వెళ్లే ముందు సిసిలీలోని వైమానిక స్థావరంలో బాంబర్ విమానాలు నిలపడానికి ఇటలీ అనుమతిని అమెరికా కోరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. సో దానికి వాళ్ళు నో అన్నారట. హార్మూజ్ తెరవకుండానే యుద్ధం ముగింపునకు ట్రంప్ సిద్ధం. ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించిందట. ఈ హార్మూజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవకపోయినా ప్రస్తుత సైనిక చర్యలను ముగించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అమెరికా అధికారుల్ని ఉటంకిస్తూ వెల్లడించిందట. హార్మూజ్ను బలవంతంగా తెరిపించే ప్రక్రియకు తాము అనుకున్న 4 నుంచి 6 వారాల గడువు కంటే ఎక్కువ సమయమే తీసుకుంటుందని అమెరికా అంచనా వేసిందట. ఇప్పటికే 30వ రోజుకు చేరుకున్న యుద్ధాన్ని మరింత పొడిగించకుండా ముగించాలి అని యోచిస్తున్నట్టుగా పేర్కొన్నదట. మరి ఇది నిజం అవుతుందా కాదా చూడాలి. మరి మా దగ్గర కొనండి, లేదంటే హార్మూజ్ దాటి తెచ్చుకోండి. ట్రంప్ ఇరాన్పై దాడులకు సహకరించని మిత్ర దేశాలపై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాల ముందు 2 సలహాలు పెట్టిండట. అవి తమ నుంచి చమురును కొనుగోలు చేయాలి, లేదంటే హార్మూజ్ను దాటి సరుకు తెచ్చుకోవాలి అని తెగేసి చెప్పిండట. చమురు ధర పెంపుతో నిరుత్సాహపడ్డ దేశాలు ఇలాగే చేయాలి అన్నారు. కొన్ని దేశాలు వాటి పని అవి చేయకపోతే వాటి అణు ఇంధన కర్మాగారాల సంగతి తాను చూడాల్సి వస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్ వైపుగా వెళ్లాల్సిన సైనిక విమానాలను ఫ్రాన్స్ అనుమతించట్లేదని, ఇరాన్ వంటి నరహంతక దేశం విషయంలో సహాయ నిరాకరణ చేస్తున్న ఆ దేశాన్ని గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. మరి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏకమైతే మరి ట్రంప్ ఏం చేస్తాడు? ఇప్పుడు మిగతా దేశాలను ఏకమై ట్రంప్ మీద కోపం పెంచుకుంటే నష్టం ఎవరికి? అమెరికాకు నష్టం అవుద్దా, మిగతా దేశాలకు నష్టం అవుద్దా? మా దృష్టి అంతా యురేనియం నిల్వలపైనే. ఏది ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారంటే వాళ్ళు ఆయుధ సంపత్తిని పెంచుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి ఆ దేశాన్ని మేము ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. కానీ అక్కడ జరుగుతున్న దాడులు చూస్తే ఇంకొకలాగా ఉన్నది. ఇరాన్ పైన అమెరికాతో కలిసి నిర్వహిస్తున్న ఆపరేషన్ ఇప్పటికే సగం దూరం దాటిపోయింది. లక్ష్య సాధన దిశగా వేగంగా ముందుకు సాగుతోంది అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. టెహ్రాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడం పైనే ఇప్పుడు దృష్టి సారించాం. ఇరాన్ సైనిక, అణు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై ఇప్పటికే కోలుకోలేని దెబ్బ కొట్టాం. వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని అమెరికా నగరాలపై వినియోగించే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఆ పర్యవసానాన్ని నివారించడమే
యుద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం అని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను బయటకు తరలించాల్సిందే అని ట్రంప్ పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయంపై నెతన్యాహు స్పష్టమైన సంకేతాలు ఇవ్వలే. భూగర్భ కేంద్రానికి ఇరాన్ యురేనియం అట. తాజా దాడులకు కొద్దిసేపటి ముందే ఇరాన్ సుమారుగా 540 కిలోల యురేనియాన్ని 18 కంటైనర్స్లో ఇస్ఫహాన్లో ఒక భూగర్భ కేంద్రానికి తరలించినట్లు ఉపగ్రహ దృశ్యాలు వెల్లడిస్తున్నాయట. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఆ దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరించిండు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా దుబాయ్ తీరంలో కువైట్ చమురు ట్యాంకర్ పైన ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. చెలరేగిన మంటలు కాసేపటి తర్వాత అదుపులోకి వచ్చాయి. నౌక నుంచి చమురు బయటకు రాలేదని అధికార వర్గాలు తెలిపినాయట. సో ఇట్లా ఇరు దేశాలు దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నాయి. ఇది ఎక్కడ దాకా పోద్ది అన్నది చూడాలి. ఇంకొక వైపున 5 అంశాలతో శాంతి మంత్రం అట. చైనా అండ్ పాకిస్తాన్ దీనికి ప్రయత్నం చేస్తున్నాయి. 5 అంశాల ప్రతిపాదన తెరపైకి తెచ్చినాయట. తమ దేశానికి వచ్చిన పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ డార్తో చైనా విదేశాంగ మంత్రి సమావేశమైనప్పుడు ఇది చర్చకొచ్చింది. తుర్కియో, ఈజిప్ట్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో తాను జరిపిన చర్చల గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వివరించిండట. తక్షణం వైరాన్ని వీడి సాధ్యమైనంత త్వరగా చర్చలు ప్రారంభించడం, సైనికేతర లక్ష్యాలకు రక్షణ కల్పించడం, నౌకాయాన భద్రత కల్పించడం, ఐక్యరాజ్య సమితి ఒప్పందాన్ని గౌరవించడం వాటి గురించి ఆ ప్రతిపాదనలో ఉందట. సో ఇట్లా ఆ 2 దేశాలు ఏదో ప్రయత్నం చేస్తున్నాయి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి. ఇయో డ్రోన్ దాడితో దెబ్బతిన్న కువైట్కు చెందిన చమురు నౌకాట. ఇది అదే. ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయిల్లోని పెటాక్ తిక్వాలో ధ్వంసమైన వాహనాలట. లెబనాన్లోని బీరిట్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడితో దగ్ధమవుతున్న భవనం. సో ఇది మరింత ముదిరింది. ఇది ఎప్పుడు కాగుద్దు అన్నది చూడాలి. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, శాంతి, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఏ రోజుకి ఆ రోజు యుద్ధం నడుస్తూనే ఉంది తప్ప ఎక్కడ ఒక్కరోజు ఆగినట్టు లేదు. దాదాపు 30 డేస్ దాటింది.